ఇదంతా నీ వల్లనే జరిగిందే పాపిష్టిదానా? అత్తయ్య, అవునే, నీ వల్లనే జరిగింది. నువ్వొక నష్టజాతకురాలివి, నీ కూతురు ఒక నష్టజాతకురాలు. మా ఇంటికి శనిలా దాపరించారు. మీ వల్ల మేము ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతున్నావు. అవని అలా ఎందుకు నిందిస్తున్నావు వేదా? ఇది ఆ ఫంక్షన్ పెట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. అవునన్నా, అవని ఆ ఫంక్షన్ పెట్టకపోయింటే ఆ ఫంక్షన్ కి మనం వెళ్ళుండే వాళ్ళమే కాదు. ఆవిడెవరో మన శ్రీకర్ మీద దాడి చేసిండేదే కాదు. అంతా నీ వల్ల జరిగింది అవని. నేను ఫంక్షన్ పెట్టుండకపోయినా బావకి ఏదో ఒకటి జరుగుండేది. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే బావ జాతకంలో ప్రాణగండం ఉంది. ప్రాణగండమా? అవును మావయ్య, తాళపత్రాలలో అక్షయ్కి కనిపించింది. కూతురి రూపంలో తండ్రికి మరణగండం. అక్షయ మన దగ్గర చెప్పడానికి భయపడింది. ఆ తర్వాత నాతో చెప్పింది. ఆ గండం ప్రభావం వల్లనే గేటు దగ్గర బావకి కాలు బెనికింది. రెండోసారి పూలకుండి పడింది. మూడోసారి ఆ వశీకర బావ మీద దాడి చేసింది. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? మీరు కంగారు పడతారని చెప్పలేదు మావయ్య. మేం జాగ్రత్త పడేవాళ్ళం కదా, మాతోనైనా చెప్పాలి కదా. చెప్పాలని వచ్చేసరికి మీ అందరూ నా గురించి నెగటివ్ గా మాట్లాడుకుంటున్నారు. తాళపత్రాల్లో అత్తకు ప్రాణగండం ఉందనో లేదంటే భర్తకు ప్రాణగండం ఉందనో చెప్పచ్చు. ఆ గండం పోవాలంటే చిన్న కోడలిగా నేను ప్రత్యేక పూజలు చెయ్యాలి, లేదంటే నా కూతురిని మీరు మనవరాలిగా అంగీకరించాలి అంటూ కథలల్లి చెప్పొచ్చు. అందువలన చెప్పలేకపోయాను. అప్పటికి బావ దగ్గర విషయం చెప్పకుండా గుడికి తీసుకువెళ్ళి పూజలు చేయించాలని అనుకున్నాను. బావ కూడా నన్ను తప్పక అర్థం చేసుకున్నాడు. దాంతో నేనేం చేయలేకపోయాను. ఫంక్షన్లో మాత్రం ప్రమాదం ఎటు నుంచి వస్తుందా అని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాను. అడ్డమైన విషయాలన్నీ మా దగ్గర చెప్పడానికి వస్తావు. ఈ విషయం చెప్పడానికి మేము అడ్డమైపోయావా? నువ్వు చెప్తే మేం వినమని ఇప్పుడు కొత్తగా నాటకం మొదలు పెట్టావు. అన్నీ నీకు అనుకూలంగా మార్చుకుంటావు. నువ్వు మావుదానివి కాదు. నిన్ను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు నాటకంలాగే అనిపిస్తుందిలేండి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆ వశీకర వెనుక ఎవరిదో హస్తం ఉంది.